మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. ఏపీలో రాబోయేటువంటి 3 రోజులు కూడా విస్తారంగా భారీ వర్షాలు రాబోతున్నాయి. విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. సో ప్రస్తుతం ఎలా ఉంది అంటే ప్రజెంట్ అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఉంది. ఇది అల్పపీడనంగా మారుతుంది. అల్పపీడనం కాస్త తమిళనాడు ఏపీ తీరానికి దగ్గరగా వచ్చి తీరం వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఎలా ఉందో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అంటే శ్రీలంకకి దూరంగా ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఆవర్తనం అయితే మాత్రం అక్కడ కొనసాగుతుంది. ఇది అల్పపీడనంగా మరికొన్ని గంటల్లో మారబోతుంది. ఇది క్రమేపీ 18వ తారీఖు నాటికి తీరానికి దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ అప్పుడు మనం ఇది ఏపీ సంబంధించినటువంటి ప్రాంతం. సో ఈ గ్రీన్ బ్లూ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా వర్షపాతం అనమాట. అంటే వర్షాలు మేఘాలు కురిసేటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది ఇక్కడ వరకు దగ్గరగా వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది చెన్నైకి దగ్గరలో తీరాన్ని దాటేటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో 17వ రోజున మనం 17వ తారీఖున ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇదంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి తీర ప్రాంతం. సో విశాఖపట్నం, శ్రీకాకుళం, విశాఖపట్నం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షపాతం కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, సో గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, రాయలసీమ ప్రాంతాల్లో కూడా 17వ తారీఖున వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా 18వ తారీఖున అయితే మాత్రం బుధవారం నుంచి కూడా ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మంగళవారం నుంచి వర్షపాతం స్టార్ట్ అవుతుంది. తర్వాత 19వ తారీఖు వరకు కూడా ఈ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 17, 18, 19 ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ముఖ్యంగా 18వ తారీఖు చెన్నైకి దగ్గరగా వచ్చినప్పటికీ మరింత చూడవచ్చు. ఇక్కడ ఇది 19వ తారీఖు సిచ్యువేషన్. 19వ తారీఖు కూడా నెల్లూరుకి మరింత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా నెల్లూరు ప్రాంతం. నెల్లూరుకి దగ్గరగా వచ్చి తిరుపతి, రాయలసీమ ఆ ప్రాంతాల్లో, చెన్నైకి, ఒంగోలు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. సో 19వ తారీఖు అంతా కూడా పూర్తి స్థాయిలో భారీ వర్షాలు కురిసేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కూడా విశాఖపట్నంలో చాలా తీవ్రంగా ఇక్కడ వర్షాలు కురిసేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది 20వ తారీఖున. సో 20వ తారీఖున శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో కూడా విశాఖపట్నం వర్షాలు, భారీ వర్షాలు కురవబోతున్నాయి. ముందుగా అంటే మనం ఇక్కడ అంచనా వేసినట్లయితే చూసినట్లయితే ఇది 21వ తారీఖు సిచ్యువేషన్. అంటే ముందుగా 17, 18, 19 రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాల అన్నింటిలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత 18, 19న రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తర్వాత 19 నుంచి 20 వరకు కూడా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. సో వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అలర్ట్ని మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది 17వ తారీఖున ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఎల్లో కలర్లో కనిపిస్తున్నటువంటి జిల్లాలన్నీ కూడా, సో రాయలసీమ మొత్తం అంటే రాయలసీమలో ఒక్క కర్నూలు, నంద్యాల, తర్వాత కోస్తా జిల్లాలో పల్నాడు, గుంటూరు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు చెప్తున్నాను నేను. ఇవి అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం ఈ జిల్లాలు తప్ప, మన్యం జిల్లా తప్ప మిగిలినటువంటి అన్ని జిల్లాలు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. సో తిరుపతి, రాయలసీమ, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, సత్యసాయి జిల్లా, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా, సో అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఏలూరు మొత్తం వర్షాలు కురిసేటువంటి అవకాశం ఇక్కడ 17వ తారీఖున ఉంది. ఇక 18వ తారీఖున ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం రాష్ట్రం అంతా కూడా వర్షాలు కనిపిస్తున్నాయి. చూడొచ్చు 18వ తారీఖున డిసెంబరు మొత్తం ఎల్లో కలర్ ఇచ్చాడు. అంటే ప్రతి చోట కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా 18వ తారీఖున మనకి కనిపిస్తుంది. ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి బులెటిన్. మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇది భారత వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడెక్కడ వర్షాలు కురవబోతున్నాయో చాలా స్పష్టంగా ఇది ఆ తర్వాత వాయుగుండంగా మారితే మరింత ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం. ఇది 18వ తారీఖు సిచ్యువేషన్. 19 కూడా ఆల్మోస్ట్ 19 కూడా ఎస్ మనం ఇక్కడ చూడొచ్చు 19వ తారీఖు ఆల్మోస్ట్ మళ్ళీ అదేవిధంగా అంటే 18వ తారీఖు 19వ తారీఖు ఖచ్చితంగా ఏపీ మొత్తం భారీ వర్షాలు కురవబోతున్నాయి. సో ఇది భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అలర్ట్ అనమాట. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో దాదాపుగా 2 వారాల నుంచి కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అడపాదడప.
నిన్నటి నుంచి కూడా నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు రాబోయేటువంటి 3 రోజులు కూడా అల్పపీడనం మరింత దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూడవచ్చు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 21వ తారీఖున 21వ తారీఖున ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలంతా కూడా విస్తారంగా వర్షాలు ఖచ్చితంగా రాబోయేటువంటి 2-3 రోజులు ఉంటాయనేది ప్రస్తుతం వాతావరణ శాఖ, అదేవిధంగా మనం ఇక్కడ మ్యాప్ చూస్తే కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అన్ని జలాశయాలు, వాగులు, వంకలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి ఉన్నాయి. కాబట్టి కొంత ప్రజలు, రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం మీ ఏరియాలో, మీ జిల్లాలో, మీ ప్రాంతంలో, మీ పట్టణంలో, మీ గ్రామంలో వర్షాలు పడుతున్నాయా? పడితే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.